జిల్లా వర్ధన్నపేట గ్రామ సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన చదువుకున్న యువ నాయకులు సుల్తాన్ రమ్యారాజులకు గెలిపించి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షురాలు గార్లపాటి మంజులారెడ్డి అన్నారు. నేడు గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా అభ్యర్థితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యావంతురాలైన రమ్యను ప్రజలు, యువత, మహిళలు ఆదరించి గెలిపించాలని కోరారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి రమ్యారాజులు మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలను గుర్తించామని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, యువత కార్యకర్తలు పాల్గొన్నారు. కట్రాల గ్రామ సర్పంచ్గా నామినేషన్ చేశాను. కొంచెం బీజేపీ తరఫు నుంచి చేశాను. కొంచెం చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకంటే కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా. ఏదైనా మీరు అడగాలనుకుంటే మమ్మల్ని అడిగితే మనంతటా ఎవరు సహకారం లేకుండా కొంచెం చేయగలుగుతారు. చదువుకున్న వాళ్ళు అయితే ఇంకొకరు డిపెండ్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది నిర్ణయాలు. ఏదైనా గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తారు, ముందునే నడిపిస్తారు. గుళ్ళు, బడి, రోడ్లు అన్ని ఏమైనా అవసరాలు ఉన్నాయని మేము చేస్తాం. కొంచెం సపోర్ట్ చేస్తాం. నా పేరు మంజులారెడ్డి అండి. ఈ ఊరు గురించి నేను మంచి అవకాశం వచ్చింది. ముగ్గురు అభ్యర్థులలో ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉన్న అమ్మాయి ముందుకొచ్చిందని చెప్పి మేము అందరం యూత్ అందరం కలిసి సపోర్ట్ చేస్తున్నాము. అలాగే కొండటి శ్రీధర్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇంత వాల్యుబుల్ టైం ఇస్తున్నారు. సో ఇంకా అందరు పెద్దవాళ్ళు వచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు 100% గెలిచే అవకాశం కాన్ఫిడెంట్ మాకు ఉంది. ఎందుకు అంటే రీజన్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి ప్లస్ ఇద్దరికి ఇంతకుముందు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళ వెనకాల చెప్పిన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. సో మాకు అట్లాంటి అవకాశం లేదు. సో అమ్మాయి మంచి వెల్ ఎడ్యుకేటెడ్, సో ఏ డెసిషన్ అయినా ఓన్గా తీసుకోగలుగుతుంది. ఆమె కాన్సన్ట్రేషన్ అంతా విలేజ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏ గల్లీకి పోయినా కూడా వాళ్ళకి పెన్షన్ కానీ, వాళ్ళు వృద్ధులు ఉన్నారు, వాళ్ళ గోడు వినలేకపోతున్నాం. సో కాలువలు, రోడ్లు, ఒక్కొక్క ఇల్లుకి కాలువలు లేవు, దోమలు, ఈగలు, వీటితోటి చాలా సఫర్ అవుతున్నాయి. ఒక విలేజ్కి కావాల్సిన సౌకర్యాలు వాళ్ళు ఎవరు గెలిచిన వాళ్ళు, ఇంతకుముందు గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు. ఇక ముందు కూడా వాళ్ళు పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. సో విలేజ్లో అంతా వాతావరణం అంతా అమ్మాయి సైడ్ తిరిగింది. ఎందుకు? ఒక కారణం మంచి వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి రేపు డెవలప్మెంట్ చక్కగా చేయగలుగుతుంది అనే నమ్మకంతో ప్రజల స్పందన 100% మాకు అనుకూలంగా ఉంది. నేను మా శ్రీపతి గారు చదువుకున్న అమ్మాయి. మనం చదువుకున్న వ్యక్తుల ద్వారానే మార్పు సాధ్యమవుతుంది, ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన ఉద్దేశంతో నేను అందరి యొక్క సహకారంతో మా భార్యను ముందుండి నడిపించాలనే ఆలోచనతో ముందుకు వచ్చాను. మనం సపోర్ట్ అయినటువంటి యువత కూడా ముందుకు వచ్చింది. చాలామంది 30-35 అబోవ్ ఉన్నటువంటి యువకులు కూడా, వ్యక్తులు కూడా చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పరిణామాలు చూస్తూనే ఉన్నాము. దానిలో దృష్టంగా కొంచెం మార్పు రావాలనే ఇంటెన్షన్తో గ్రామం అంతా మాకు పాజిటివ్ వేలో కనిపిస్తున్నది. అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. గ్రామంలో ఇంటికి తిరుగుతున్న కొద్దీ అందరూ తెలిసిన విషయాలంటే కొంతమంది ముసలిళ్ళకి పింఛన్లు రావట్లేదు, అంటే వృద్ధాప్య పింఛన్ రావట్లేదని కొన్ని సమస్యలు చెప్తూనే ఉన్నారు. స్కూల్లో ఆధారంగా కొంతమంది స్కూల్కి వెళ్తున్నారు కానీ డ్రాప్ అవుతున్నారు. ఎవరు కూడా పట్టింపు లేనట్టుగానే ఉన్నది. తల్లిదండ్రులు కూడా చాలా వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారు. దానికోసం చాలా విషయాలు మాట్లాడాలి, వాళ్ళ కూడా మనోగతం కలిగించాలని ఉద్దేశం మీద ఒకటి. చదువుకునే వాళ్ళే ముందుకు వస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయని ఒక ఆలోచన విధానంతో ముందుకు వచ్చినాము. ప్రతి వాడవాడలో కూడా రోడ్లు ఏమి సరిగా లేవు. ఈ రాత్రి కూడా మన ప్రచారం తిరిగినప్పుడు కూడా చీకట్లే కనిపిస్తున్నాయి, లైట్లు సరిగా లేవు, పట్టించిన నాదు లేవు. పట్టించుకోవడం కోసం ఎవరైనా అభ్యర్థి కోసం వెళ్ళి అడిగితే మేము కాదు, మీ తలత రాపోరని చెప్పి పంపించడము, లేదంటే ఎక్కడో ఉన్నట్టు ఒక వ్యక్తిని కలవాలంటే ఒక 4-5 పర్మిషన్లు తీసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడ మమ్మల్ని అంటే గెలిపిస్తే నేరుగా మనం ప్రజల వద్దకు వెళ్ళొచ్చు, ప్రజలు నేరుగా మమ్మల్ని కలవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మనకున్నటువంటి ఉద్యోగాన్ని ప్రైవేట్గా బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం వదులుకొని మరి తనకు సపోర్ట్గా నిలబడి గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. దీనికోసం చాలామంది యువకులు కూడా మార్పు రావాలనే ఇంటెన్షన్తో నా వెనుక ఉండి, నా ముందుండి అన్ని రకాల సహకరిస్తూ అన్ని రకాలుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మాకు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. కావాలని అందరూ తెలంగాణ. థ్యాంక్ యూ.